ప్రొద్దుటూరు స్థానిక 350 పడకల జిల్లా ఆసుపత్రి నందు ఆసుపత్రి వర్గాలు ముఖ్యంగా డాక్టర్ల నిర్లక్ష్యం బట్టబయలైంది. ఇప్పటికే పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ ఆసుపత్రి వర్గాలు తమ నిర్లక్ష్యాన్ని ప్రజల ప్రాణాల మీదకి తీసుకుని వచ్చి వారి తన ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. పలుమార్లు ఇక్కడి సిబ్బంది నిర్లక్ష్యం బట్టబయలైన సంబంధిత అధికారులు సరైన శాఖపరమైన చర్యలు తీసుకోకపోవడం వలన డాక్టర్లు నిర్లక్ష్య ధోరణికి తెరలేపారన్నది స్పష్టమవుతోంది. మైదుకూరు ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తున్న శివలక్ష్మి ప్రొద్దుటూరులోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ నందు సెప్టెంబర్ 23వ తేదీన 12 మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే అక్టోబర్ 29వ తేదీన ఓపెన్ ట్యూబెక్టమీ ఆపరేషన్ కొరకు ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రి నందు చేరారు. 29వ తేదీన ఓపెన్ ట్యూబెక్టమీ ఆపరేషన్ నిర్వహించిన మహిళా డాక్టర్ ఇళయరాణి తన పర్యవేక్షణలో లేదా సిబ్బంది పర్యవేక్షణలో 2 గంటలు మాత్రమే శివలక్ష్మిని ఉంచుకుని డిశ్చార్జ్ చేసి సమ్మరీ షీట్ నందు 30వ తేదీ డిశ్చార్జ్ చేస్తున్నట్లు శివలక్ష్మి అలాగే వారి బంధువులకు డిశ్చార్జ్ సమ్మరీ షీట్ ఇక్కడి ఆసుపత్రి వర్గాలు అందించాయి. డిశ్చార్జ్ షీట్ నందు 30వ తేదీ అని వ్రాసి డిశ్చార్జ్ మాత్రం 29వ తేదీనే చేయడం పట్ల సదరు డాక్టర్ను ప్రశ్నించగా నిర్లక్ష్యపు సమాధానమిచ్చి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఇంటికి వచ్చిన తర్వాత శివలక్ష్మికి వాంతులు విరోచనాలు కావడంతో 30వ తేదీన గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్లి డాక్టర్ ఇళయరాణిని ప్రశ్నించగా అది కేవలం గ్యాస్ ట్రబుల్ మాత్రమేనని అందుకు సంబంధించి గ్యాస్ ట్రబుల్ మాత్రలు ఇచ్చారు. మాత్రలు వాడినప్పటికీ గ్యాస్ ట్రబుల్ తగ్గకపోగా కడుపు నొప్పి ఎక్కువ అవడంతో నవంబర్ 2వ తేదీన మరలా ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి శివలక్ష్మి రాగా సమయానికి డాక్టర్ ఇళయరాణి అందుబాటులో లేకపోవడంతో సిబ్బంది డాక్టర్ ఇళయరాణికి ఫోన్ ద్వారా శివలక్ష్మి సమస్యను తెలిపారు. ఇక్కడి నుంచే అసలు బాగోతం మొదలైంది. ఇళయరాణి స్థానిక వృందా డయాగ్నోస్టిక్ సెంటర్ డాక్టర్ రవికుమార్ వద్దకు వెళ్లి స్కానింగ్ తీపించుకోమని చెప్పగా స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు డాక్టర్ ఇళయరాణి తప్పులు కప్పిపుచ్చడానికి దురుద్దేశంతో స్కానింగ్ రిపోర్ట్ నందు తప్పుడు సమాచారాన్ని ఇచ్చారు. స్కానింగ్ రిపోర్టును మరలా జనరల్ సర్జన్ రఘుతో కూడా గ్యాస్ ట్రబుల్ అని మాత్రమే చెప్పే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉండగా సాధారణ వాంతులు రక్తపు వాంతులుగా మారి శివలక్ష్మి ప్రాణాల మీదకు తెచ్చింది. హుటాహుటిన 3వ తేదీ ప్రొద్దుటూరు స్థానిక హర్ష హాస్పిటల్ నందు అడ్మిట్ అవ్వగా డాక్టర్ల సూచన మేరకు మరొకమారు స్కానింగ్ చేయించారు. అయితే ముందుగా వెళ్లిన వృందా స్కానింగ్ సెంటర్ కు కాకుండా బాలాజీ స్కానింగ్ సెంటర్ కు వెళ్లగా స్కానింగ్ రిపోర్ట్ నందు ఇంటెన్షనల్ అని ఇచ్చారు. డాక్టర్లు పరీక్షించి కడుపులో ఇన్ఫెక్షన్ అయి ఉంటుందని తెలుపుగా హైదరాబాద్లోని మన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు మరొకమారు సిటీ స్కాన్ నిర్వహించగా అక్కడ పేగు రంధ్రం పడిందని అలాగే ఇన్ఫెక్షన్ అయిందని తేల్చారు. పలు శస్త్రచికిత్సల అనంతరం 40 రోజులు భరించరాని కడుపు నొప్పితో శివలక్ష్మి హైదరాబాద్ నందు గడిపింది. వైద్యుల నిర్లక్ష్యం శివలక్ష్మి ప్రాణాల మీదకు తెచ్చింది. ఒక పక్క పురిటిలో బిడ్డను వేసుకుని ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ పడరాని పాటలు పడింది. సామాజిక మాధ్యమాల ద్వారా శివలక్ష్మి తనకు జరిగిన అన్యాయం మరెవరికి జరగకూడదని వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన మనుషుల తన ప్రాణాలతో చెలగాటం ఆడుకోవద్దని ఇప్పటికైనా సంబంధిత అధికారులు డాక్టర్ ఇళయరాణి, డాక్టర్ రవికుమార్, జనరల్ సర్జన్ రఘులపై తగు చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని వేడుకుంది. గౌరవనీయులైనటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ గారికి నా నమస్కారములు. నా పేరు శివలక్ష్మి. నేను గవర్నమెంట్ మైదుకూర్ కేజీబీవీ కాలేజ్లో పీజీటీ ఫిజిక్స్గా వర్క్ చేస్తున్నాను. సెప్టెంబర్ 23వ తేదీన ప్రొద్దుటూరులో ఉన్నటువంటి హర్ష హాస్పిటల్లో బేబీ బాయ్కి జన్మనిచ్చాను. అక్టోబర్ 29వ తేదీన ఓపెన్ ట్యూబెక్టమీ ఆపరేషన్ కొరకు ప్రొద్దుటూరులో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. అక్టోబర్ 29వ తేదీన ఆపరేషన్ జరిగిన తర్వాత 2 అవర్స్కి నన్ను డిశ్చార్జ్ చేశారు. రూల్స్ ప్రకారము 1 డే అంతా ట్యూబెక్టమీ ఆపరేషన్ కొరకు అబ్జర్వేషన్లో ఉంచుకొనవలెను. కానీ మమ్మల్ని 29వ తేదీనే ఆపరేషన్ జరిగిన 2 అవర్స్కే డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ సమ్మరీలో 30 అని మెన్షన్ చేసుకుని ఉన్నందున మేము వారిని అడగగా రూల్స్ కోసం మేము మెన్షన్ చేసుకున్నాము, ఏం కాదు డిశ్చార్జ్ అవ్వచ్చు అని మమ్మల్ని ఇంటికి పంపించారు. మేము ఎందుకైనా సేఫ్ అని ఫోటో తీసుకున్నాము. డిశ్చార్జ్ సమ్మరీది ఫోటో తీసుకుని ఉంచుకున్నాము. ఆ రోజు ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు విపరీతమైన వామిటింగ్స్, మోషన్స్ స్టార్ట్ అయ్యాయి. దానికి భయపడి మా ఇంట్లో వాళ్ళు తిరిగి 30వ తేదీన మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొని వచ్చి నాకు ఆపరేషన్ చేసినటువంటి డాక్టర్ ఇళయరాణి గారికి చూపించగా ఆమె ఏం ప్రాబ్లం లేదు, గ్యాస్ ట్రబుల్ అని చెప్పగా మా బలవంతం మేరకు ఎక్స్రే తీపిచ్చారు. ఎక్స్రేలో డైల్యూషన్ అని వచ్చినప్పటికీ ఆమె ప్రాబ్లం ఏం లేదు, గ్యాస్ ట్రబుల్ అంటే ఏం లేదు అనేసి చెప్పి గ్యాస్ ట్రబుల్కి రిలేటెడ్గా టాబ్లెట్స్ ఇచ్చి ఇంటికి పంపించారు. ఆమె ఇచ్చినటువంటి టాబ్లెట్స్ యూజ్ చేసినప్పటికీ ఎటువంటి ప్రయోజనము లేక నాకు ఉన్నటువంటి వామిటింగ్స్, మోషన్స్, స్టమక్ పెయిన్ ఎక్కువ అవ్వడంతో తిరిగి మళ్ళీ 2వ తేదీన మళ్ళీ అదే హాస్పిటల్కి వచ్చి
అడ్మిట్ అవుదామని డిసైడ్ అయ్యే వచ్చాము. కానీ మేము హాస్పిటల్కి వచ్చినప్పటికీ నాకు ఆపరేషన్ చేసినటువంటి ఇళయరాణి గారు అక్కడ లేకపోవడంతో నన్ను అక్కడ ఉన్నటువంటి నర్సులు చెక్ చేసి నా ప్రాబ్లమ్ని ఆ ఇళయరాణి గారికి త్రూ ఫోన్ ద్వారా ఇన్ఫామ్ చేశారు. ఇన్ఫామ్ చేసినప్పటికీ ఇళయరాణి గారు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి స్కానింగ్ సెంటర్ని రెఫర్ చేయకుండా బయట ఉన్నటువంటి తన భర్త అయినటువంటి రవికుమార్ గారు మెయింటైన్ చేస్తున్న బృందా స్కానింగ్ సెంటర్ని రెఫర్ చేయగా మేము బృందా స్కానింగ్ సెంటర్కి వెళ్ళి స్టమక్కి స్కానింగ్ తీపించుకునగా ఆయన నా స్టమక్లో ఉన్న ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేయకుండా దాన్ని హైడ్ చేసి వాళ్ళ వైఫ్కి ఫేవర్గా రిపోర్ట్స్ని ఇచ్చి పంపించారు. ఆ రిపోర్ట్స్ని తీసుకెళ్లి మళ్ళీ మేము నర్సులకి చూపించగా నర్సులు దాన్ని చెక్ చేసి అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ని డాక్టర్ ఇళయరాణి గారికి ఫోన్ ద్వారా ఇన్ఫార్మ్ చేశారు. ఆమె స్కానింగ్ గురించి వచ్చిన ఇన్ఫర్మేషన్ నర్సులు ఇన్ఫార్మ్ చేయగా దాన్ని బేస్ చేసుకొని జనరల్ సర్జన్ అయినటువంటి రఘు గారిని చెక్ చేయమని చెప్పగా రఘు గారు చెక్ చేసి ఏం ప్రాబ్లం లేదు, గ్యాస్ ట్రబుల్ ఏం లేదు, మీరు ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్పగా మా బలవంతం మేరకు మేము అక్కడ అడ్మిట్ అయ్యాము. అడ్మిట్ అయిన తర్వాత వాళ్ళు ఇచ్చిన మెడికేషన్ వల్ల నాకు yellowish వామిటింగ్స్ కాస్త బ్లడ్ వామిట్స్గా మారాయి. అయినప్పటికీ అక్కడ ఎవరూ ఏమీ రెస్పాన్స్ కాకపోవడంతో మా వాళ్ళు భయపడి వాళ్ళను పదే గట్టిగా అడగటం వల్ల వేరే డాక్టర్ని మాట్లాడి వాళ్ళు మెడికేషన్ చేంజ్ చేసిగా నార్మల్ వామిట్స్కి చేంజ్ అయ్యాయి. మేము అక్కడ అడ్మిట్ అయినప్పటికీ వాళ్ళు ఎటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా మా దగ్గరికి ఎవరూ రాకపోవడంతో మా వాళ్ళు భయపడి 3వ తేదీ మధ్యాహ్నంకి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో నుంచి డిశ్చార్జ్ అయ్యి బయట ఉన్నటువంటి గ్యాస్ట్రబుల్ స్పెషాలిటీ డాక్టర్ హరీష్ కుమార్ హాస్పిటల్లో జాయిన్ అయ్యి మేము బృందా స్కానింగ్ సెంటర్లో ఇచ్చినటువంటి రిపోర్ట్స్ని ఆయనకు చూపించగా ఆ రిపోర్ట్స్ని బేస్ చేసుకుని ఆయన ట్రీట్మెంట్ ఇచ్చాడు. కానీ ఎటువంటి ప్రయోజనము లేకపోవడంతో రీస్కానింగ్ చేయించుకోమని ఆయన సజెస్ట్ చేశాడు. మేము రీస్కానింగ్కి బృందా స్కానింగ్ సెంటర్కి వెళ్లకుండా బాలాజీ స్కానింగ్ సెంటర్కి వెళ్ళి స్కానింగ్ తీపించుకొనగా అక్కడ ఆ స్కానింగ్ రిపోర్ట్స్లో ఇంటెన్షనల్ అబ్స్ట్రక్షన్ అని రిపోర్ట్స్ ఇచ్చారు. అది తీసుకుని వచ్చి తిరిగి మళ్ళీ హరీష్ కుమార్ గారికి చూపించగా ఆయన స్టమక్లో ప్రాబ్లం ఉంది, ఖచ్చితంగా ఓపెన్ సర్జరీ చేయాలి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి తీసుకెళ్లమని మాకు సజెస్ట్ చేశాడు. సెకండ్ ఒపీనియన్ కొరకు విజయరామ హాస్పిటల్లో డాక్టర్ గుప్తా గారిని కన్సల్ట్ అయ్యి ఈ రిపోర్ట్స్ని చూపించగా ఆయన చెక్ చేసి స్టమక్లో ఇన్ఫెక్షన్ ఉంది, మస్ట్ అండ్ షుడ్ ఓపెన్ సర్జరీ చేయించాలి అని ఆయన సజెస్ట్ చేయగా మేము భయపడి వెంటనే హైదరాబాద్లో ఉన్నటువంటి మనా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాము. అక్కడ అడ్మిట్ అయిన తర్వాత 5వ తేదీ మార్నింగ్ అక్కడ అడ్మిట్ అయిన తర్వాత డాక్టర్ నరేష్ కుమార్ గారు నన్ను చెక్ చేసి సిటీ స్కానింగ్ని రెఫర్ చేశారు. సిటీ స్కానింగ్ తీపించుకునగా అందులోని రిపోర్ట్స్ని అబ్జర్వ్ చేసినటువంటి నరేష్ కుమార్ గారు లోపల ఉన్నటువంటి పేగుకి హోల్ పడి ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంది, క్రిటికల్గా ఉంది సిచ్యుయేషన్, ఓపెన్ సర్జరీ వెంటనే చేయాలి, ఆలోచించుకునేంత టైం కూడా లేదు అని మాకు చెప్పడంతో మేము ఓపెన్ సర్జరీకి యాక్సెప్ట్ చేసినప్పుడు ఆయన వెంటనే అదే రోజు 5వ తేదీన రాత్రి 8:30కి మాకు ఆపరేషన్ స్టార్ట్ చేస్తే ఆపరేషన్ సక్సెస్ అయ్యి కంప్లీట్ అయ్యేకి మాకు నెక్స్ట్ డే మార్నింగ్ 1 o'clock పట్టింది. ఆపరేషన్ జరిగిన తర్వాత కూడా మళ్ళీ వితిన్ 1.5 డేకి నాకు ఇన్ఫెక్షన్ ఎక్కువ అవ్వటంతో మళ్ళీ వేసినటువంటి స్టిచెస్ని ఓపెన్ చేసి నాకు డ్రెస్సింగ్ చేసి ఆయన నియర్లీ 1 week వరకు డ్రెస్సింగ్ చేసి ఇన్ఫెక్షన్ని క్లియర్ చేసి మళ్ళీ మాకు వాక్యూమ్ని పెట్టారు. 2 weeks వరకు స్కిన్ అంతా దగ్గరకు వచ్చే పర్పస్ కోసము ఆయన వాక్యూమ్ని 2 weeks వరకు కంటిన్యూ చేయమని చెప్పారు. నియర్లీ మేము 40 days వరకు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి చాలా సఫర్ అయ్యాము. ఇది అంతా జరగడానికి కారణం ఎవరంటే ఈ వైద్యం చేసినటువంటి డాక్టర్ ఇళయరాణి గారు. ప్రాబ్లం తెలిసినప్పటికీ దాన్ని దాచినటువంటి డాక్టర్ వాళ్ళ ఇళయరాణి గారి భర్త అయినటువంటి రవికుమార్ గారు జనరల్ సర్జన్ అయినప్పటికీ మినిమం కామన్ సెన్స్ లేకోకుండా, మినిమం నాలెడ్జ్ లేకోకుండా ఏం ప్రాబ్లం లేదు, గ్యాస్ ట్రబుల్ వల్లే ఈ ప్రాబ్లం, ఎటువంటి ప్రాబ్లం